అంటే జస్ట్ ఎవరో ఒక ఛానల్ మిమ్మల్ని రెస్పాన్స్ అడిగితే మీరు రెస్పాండ్ అయితేనే ఇంత రచ్చ జరుగుతుంది. అసలు రాజ్ తరుణ్ మీతో మాట్లాడలేదు, తన తరపున మాట్లాడమని చెప్పలేదు అస్సలు. మరి మీరెందుకు అంత వకల్తా పుచ్చుకొని రాజ్ తరుణ్ తరపున? మస్తాన్ సాయిలో ఇప్పటిదాకా మస్తాన్ సాయి ఆ అమ్మాయి పెట్టిన కంప్లైంట్ కూడా పెద్ద దారుణమైన వ్యక్తి, డ్రగ్స్, అమ్మాయిలు, ఇంకా అన్ని పెట్టింది ఆ అమ్మాయి. నిజంగా అతను అట్టడి వాడు అయితే శిక్ష పడాలి. కానీ ఈవాడ పొద్దున వచ్చి అలా ఏం లేదు, మస్తాన్ సాయి చాలా మంచివాడు, నాకు అతనికి ఏదో చిన్న గొడవ ఇద్దరు కొట్టుకున్నాము, దానికి రేప్ కేసు, మర్డర్ కేసు అన్ని పెట్టేసి చేస్తే నాకు అదే ప్రాబ్లం. ఎవరైనా సరే తప్పుడు కేసులు పెట్టద్దు అనేది నా పోరాటం. తప్పుడు కేసులు లిటరలీ అంటే అమ్మాయికి కొంత న్యాయపరమైన వెసులుబాటు ఉంది, వాళ్ళకి స్పెషల్ పవర్స్ ఇవన్నీ కూడా మన చట్టంలో కల్పించడంతో దాన్ని మిస్యూజ్ చేస్తూ ఇలా అలాంటి వాటికి మీరు రియాక్ట్ అవ్వాలి అంటే ఇదే సిచ్యువేషన్ అనుకున్నారా? అంటే ఇప్పుడు అబ్బాయిల తరపున న్యాయం జరగట్లేదు. నా దగ్గర నుంచే మొదలైంది. ఫస్ట్ నాకు ఇలా జరిగినప్పుడు అయ్యో మళ్ళీ అదొక గంట ఎపిసోడ్ అవుతుందండి, ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, యూ కెన్ చెక్, మా పెద్ద పెద్ద ఛానల్స్లో కూడా వచ్చింది. సో ఇలాగే ఒక అమ్మాయి బేసికలీ బ్లాక్ మెయిలింగ్ అండి. వీళ్ళు ఏంటంటే మనతో ఫ్రెండ్లీగా ఉంటూ మన క్లోజ్డ్ వన్స్, లేకపోతే మన ఫొటోస్, లేకపోతే మన ఏమైనా మనం చెప్పినవి సీక్రెట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటాం కదా మనకి. అలాంటివన్నీ గుర్తుపెట్టుకొని ఏదో ఒక రోజున సందర్భంలో వాళ్ళకి ఫోన్ చేసి ఏదో మాట్లాడడము, లేకపోతే వీడి నీతో ఇట్లా అన్నాడు, నీకు తెలుసా ఇట్లా అని చెప్పి ఏదో అదొక రకమైన బ్లాక్ మెయిలింగ్ టైప్లో మొదలెడుతుంది అనమాట. తర్వాత పెద్దగా ఏదో రకంగా డబ్బులు గుంజడం ఇట్లాంటివి. సో బేసికలీ దీంట్లో నానా రకాల లెవెల్స్ ఉంటాయి. ఓకే, ఇది ఏ కైండ్ ఆఫ్ లెవెల్ అని మీరు అనుకున్నారు? అంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్, నువ్వు నన్ను ప్రేమించకపోతే సూసైడ్ చేసుకుంటాను, కొంత ఫ్రెండ్లీగా ఉన్న తర్వాత ప్రేమిస్తున్నా అంటారు, ఒప్పుకోలేదంటే సూసైడ్ చేసుకుంటా అంటారు. ఇంకా తర్వాత అమ్మో చచ్చిపోతున్నావు అని చెప్పి మన ఏదైనా కన్సర్న్ చూపిస్తే ఇంకా దాన్ని బట్టి ఇంకా నానా రకాలుగా ఆడుకుంటుంటారు అనమాట. ఆ తర్వాత సైకోయిజం, అరుపులు, కేకలు, ఇవన్నీ అన్ని భరించి మీరు అన్ని చూడొచ్చమ్మా. నేను మళ్ళీ అంటే ఇది చెప్తే నేను జస్ట్ ఐ వాంట్ టు క్రాస్ చెక్. మీకు రాజ్ తరుణ్ జస్ట్ ముఖపరిచయమే అంతే, బట్ మీరు లావణ్యతో మాట్లాడిన ఆ ఆడియోస్ కావచ్చు, ఆ కన్వర్జేషన్స్ వింటే ఒక డీపెస్ట్ క్లోజెస్ట్ ఫ్రెండ్కి ఏదో థ్రెటన్ జరిగితే ఒక ట్రూ ఫ్రెండ్ వచ్చి వాళ్ళని కాపాడతారు కదా, అలా మీరు రియాక్ట్ అవుతున్నది మీరు నమ్మరు. ఇందాక నేను కారులో వస్తుంటే ఒక సిగ్నల్ దగ్గర ఆపాను. ఆపితే ఎవరో పాపం అతను గొడుగులు అమ్ముకుంటున్నాడు అక్కడ. ఓకే, అమ్ముతుంటే ఇట్లా కొట్టాడంటే వద్దురా బాబు గొడుగు ఏమొద్దంటే అది కాదు సార్ తినాడు, మీరు రాజ్ తరుణ్ ఫ్రెండ్ కదా అన్నాడు. నేను నా ఐడెంటిటీ ఇలా మారిపోయిందా, ఇన్నాడు ఆర్జేనో విజేనో అనుకునేవాళ్ళు, ఇప్పుడు రాజ్ తరుణ్ ఫ్రెండ్ అలా వేసేసారు ముద్ర. బట్ అంటే అంత వైరల్ అయింది అన్నమాట బేసికల్లీ పాయింట్ అది. ఇక బేసికలీ నేను అడిగిన వే దాంట్లో నిజం ఉంది, న్యాయం ఉంది అని మీడియా నమ్మింది కాబట్టి నన్ను పిలుస్తూ మాట్లాడిస్తున్నారు తప్ప నేనేమి భుజాన్ని వేసుకొని రావాలని లేదు. బట్ నాకు క్లియర్ కట్గా అర్థమైపోయింది మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్స్ ఫాల్స్ కేసు. అంటే ఫాల్స్ కేసు అని మీరు అంటూ ఉన్నారు. అలాంటి ఫాల్స్ కేసెస్కి భయపడి అలాంటి బ్లాక్ మెయిలింగ్ థింగ్స్కి చూసి జంకే రాజ్ తరుణ్ ఇప్పటి వరకు బయటికి రాలేదంటారా? భయపడాలి. మీకు క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఈఎంఐ కేసులోనే మనకు కనబడుతుంది కదా. ఇదేలా అంటే న్యాయం తన వైపు ఉంది అంటున్నారు కదా. న్యాయం తన వైపు ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా నేను పోరాడతాను, ఫైట్ చేస్తాను, నాకు జస్టిస్ జరుగుతుంది అనే ఆ ఒక్క లైన్ ఎందుకు తను బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? న్యాయం ఒక్కటి కాదండి, పోలీస్ కేస్, కోర్ట్, మీడియా, మహిళా కార్డు, ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఇన్నిటి ముందు నా న్యాయం, నా దేవుడు ఇవన్నీ ఉత్తి మాటలు. నిజానికి ఏం జరుగుతుంది, ఒక అమ్మాయి వచ్చి ఇట్లా అంటే నో మ్యాటర్ వాట్ మనం మీడియాగా ముందు వెళ్ళిపోయి రాజ్ తరుణ్ చూడు, రాజ్ తరుణ్ అమ్మాయిల ఇది. ఇప్పుడు శేఖర్ గారు, రాజ్ తరుణ్ సైడ్ న్యాయం ఉంది, తను తప్పు చేయలేదు, లావణ్య బ్లాక్ మెయిలర్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి, నా లైఫ్లో కూడా ఒకటి ఎక్స్పీరియన్స్ అయింది, అందుకే నేను స్వచ్ఛందంగా వచ్చాను అంటున్నారు. జస్ట్ ముఖ పరిచయం ఉన్న మీరే రాజ్ తరుణ్కి స్వచ్ఛందంగా వచ్చి ఈ స్థాయిలో మీ డే స్కెడ్యూల్ అంతా పక్కన పెట్టుకుని, అఫ్కోర్స్ యు ఆర్ సో బిజీ పర్సన్, ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ వర్కింగ్ విత్ సమ్ అనదర్ ఆర్గనైజేషన్, బట్ స్టిల్ తన గురించి మీరు వచ్చి ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు. అట్లా అనుకున్నప్పుడు ఎంతోమంది, కొన్ని వందల మంది అబ్బాయిలు తనకు కనెక్ట్ అవుతారు కదా ఈ ఇష్యూలో. అలాంటి ఒక సపోర్ట్ని, అలాంటి ఒక మోరల్ థింగ్ని తను ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు పూర్తిగా అబ్స్కాండ్లో ఉన్నారు? అబ్స్కాండ్ కాదు, ఈ వాంట్స్ టు అబ్స్కాండ్ కాదు, బేసికలీ
ఒక డ్రగ్ పెడ్లర్ అమ్మాయి, డ్రగ్ పెడ్లర్ కేసులో ఆ అమ్మాయి 45 రోజులు జైలుకి వెళ్ళి వచ్చింది. అమ్మాయి మీద ఆ ముద్ర పడింది. రేపు ఎల్లుండో ఖరారు అయితే ఒక 10 ఏళ్ళ దాకా జైలు శిక్ష పడవచ్చు. రైట్ నో అతనికి ఒక మంచి ఫేమ్ ఉంది, మంచి రెస్పాన్సిబుల్ రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాడు ఇండస్ట్రీలో. అలాంటి అతను ఇప్పుడు డ్రగ్ పెడ్లర్ ఉంటున్న ఇంట్లో ఉంటే రేపు ప్రతి చిన్నదానికి ఏదైనా సరే రాజధాని కూడా అనుమానిస్తారు కదా, నువ్వు డ్రగ్స్ తీసుకుంటావా, నువ్వు డ్రగ్స్ చేస్తావు అని. ఎందుకు నా మీద అటువంటి నిందలు వేసుకోవడం అని చెప్పి వెంటనే అక్కడ నాకు అసలు అక్కడే వద్దు, ఆ ఇల్లు ఎట్లా ఒకట్లా మెల్లగా ఖాళీ చేయించాలి, మెల్లగా అవుతుంది. బట్ ఈ లోపల అక్కడ ఉండి అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఆ అమ్మాయి మీద ఒక ముద్ర పడింది, డ్రగ్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది, జైలుకి కూడా వెళ్ళొచ్చింది. సో పీపుల్ దీంట్లో చాలా సబ్స్టెన్స్ ఉంది అనుకుంటున్నారు. బట్ రాజ్ తరుణ్ ఇంకా అక్కడే ఉంటే రాజ్ తరుణ్ కూడా అదో రకంగా డ్రగ్స్ ముఠాతో రాజ్ తరుణ్ కుమ్మక్కు ఇలాంటివన్నీ కూడా రాసుకోవచ్చు మనం. అలాంటి ఫాల్స్ ఇమేజ్ నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు అతను. ఎక్కడికి వెళ్ళిపోతారా, నువ్వు బలవంతంగా రా అని చెప్పి ఆ అమ్మాయి చేస్తుంది. రాజ్ తరుణ్ కొన్నేళ్ళ ఇండస్ట్రీలో ఉండి ఎంతో మంది మన్ననలు పొందిన వ్యక్తి కదా. ఇలాంటి ఇష్యూలో తప్పు తన వైపు లేదు అని తెలిసినా కూడా లైక్ ఏదో నా మీద నిందలు మోపుతుందని తెలుసుకున్నప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారైనా మీడియా ముందుకు వచ్చి ఒక చిన్న స్టేట్మెంట్ తను పెట్టినవన్నీ కూడా ఫేక్ అని మీరు కలెక్ట్ చేసిన ఈ ప్రూఫ్స్తోనైనా తను బయటకు వచ్చి ఉంటే తన మీద వస్తున్న అనేక ఆరోపణలు లేదంటే నిందలకి కనీసం ఒక క్లారిటీ ఇచ్చిన వాడిగా ఉండేవాడేమో కదా, ఎందుకు తప్పించుకుంటున్నాడు అనేది ఒక స్ట్రైట్ క్వశ్చన్ అందరి నుంచి రేజ్ అవుతుంది. దానికి మీ వర్షన్ ఏంటి? నేను చెప్తాను, తన వర్షన్ ఏంటి తనే చెప్పాలి. బట్ ఒకటే అనుకునేది ఏంటంటే మేబీ ఒక యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేశాడు, సేఫ్ సైడ్ నాకు తెలిసి. అంటే కొంచెం కీడించి మేలంచమంటారు కదా, ఆ టైప్లో ఆలోచిస్తున్నాడేమో. బేసికలీ దీనికి ఎఫ్ఐఆర్ అయ్యేసీనే లేదు, కానీ ఏదో మొత్తానికి ఈ మీడియా హడావుడి వల్ల పెట్టకపోతే మళ్ళీ ఏదో పెద్ద రమసౌకర్యం పెట్టినట్టున్నారు. సో ఇన్ని కేసెస్ ఉన్న అమ్మాయి, డ్రగ్ పెడలిస్ట్ అండ్ ఎక్స్టార్షనిస్ట్, బ్లాక్ మెయిలిస్ట్, ఇన్ని కేసులు ఉన్నాయి. అమ్మాయి మీకు తెలీదు, ఒక డ్రగ్ కేసులోనే కాదు 3 బెయిల్స్ తీసుకొని బయట ఉంది. 3 కేసుల్లో బెయిల్స్ 3 కేసెస్. ఏ కేసెస్? ఒక డ్రగ్, ఇంకోటి బ్లాక్ మెయిల్ కేసు. బ్లాక్ మెయిల్ ఎవరి పైన? ఒక అమ్మాయి వేరే నేషనల్, ఆ అమ్మాయిని క్లోజ్గా మూవ్ అయ్యి ఆ అమ్మాయి ఫోన్లో ఉన్న అమ్మాయి పర్సనల్ కొన్ని ఫోటోలు తీసుకొని వాటిని పెట్టుకొని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నాన్నని కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కొంచెం ట్రై చేస్తే హైదరాబాద్లో అయిందా కేసు? విచిత్రం ఏంటంటే ఇదే నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు జైలుకి వెళ్ళి బయటకు వచ్చి ఆ మాత్రం చూసుకోరా, ఈ అమ్మాయి ఇట్లాంటిది, ఈ అమ్మాయి పెట్టే వాటిలో నిజాలు ఉంటాయని పెట్టేస్తారా ఎఫ్ఐఆర్? చూడాలి కదా కనీసం. అంటే ఒకటి చెప్తారు కొంతమంది, అంటే ఎస్హెచ్ఓకి ఒకసారి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ అయితే కానీ ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం ఉండదండి. అలా నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టేసుకుంటూ పోతుంటే ప్రతి ఒక్కడ అంటే క్రెడిబిలిటీ లేకుండా చాలాసార్లు అలా అని వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఎఫ్ఐఆర్ పెట్టరమ్మా. మీరు వెళ్తే పెడతారు, నేను వెళ్ళి అండి నాకు అమ్మాయి తంతుంది, లేకపోతే కుడుతుంది, లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తుంది, రేప్ కేసులు పెడతాను, బెదిరిస్తుంది, ఇదని అనుకో, చూద్దాంలే పగబో, చచ్చిపోతున్నా కూడా పగబో అంటారు. అసలు వినే పరిస్థితి లేదంటారా పోలీస్ స్టేషన్లో మగవాళ్ళ కోసం? అవ్వాలంటే నీకు కనీసం 4-3 గంటల కూర్చొని సార్ అంటే ఇప్పుడు మనం అన్ని మనకు అప్పుడు వెళ్తే చూడండి అలా ఉంటుంది అనమాట. సో అది చాలా దారుణం అమ్మా, అబ్బాయిలకి చాలా ఘోరమైన రోజులు. వీఆర్ లివింగ్ ఇన్ ద వెరీ వర్స్ట్. ఎక్కడ మార్పు రావాలంటారంటే ఇలాంటి సిచ్యువేషన్స్ నిజంగానే ఫెయిర్గా ఉన్న అబ్బాయిలు ఉన్నారు, లైక్ మీరు రాజ్ తరుణ్ ఫెయిర్గా ఉన్న వ్యక్తి తను ఇలా ఇబ్బంది పడుతుంటే చూడలేకొచ్చానంటారు. ఆఫ్ కోర్స్ మీరు ఇస్తున్న ఇంటర్వ్యూస్ కింద చాలామంది మీకు సపోర్ట్ చేస్తున్న యంగ్స్టర్స్, యంగ్ జనరేషన్, మేల్ వరల్డ్ అంతా కూడా శేఖర్ చెప్తుంది నిజమే అని అంటున్నారు. చాలా మంది అమ్మాయిలు కూడా గ్రహించాల్సింది ఏంటంటే అమ్మంతుంది, అమ్మని తిట్టింది అమ్మాయి ఇంత నీచంగా. ఒక కొడుకుతో అమ్మకి రిలేషన్ అంటే రాస్తాను వాడు అలా తిడితే తప్పు కదమ్మా. మీరు ఒక అమ్మాయిని ఐడెంటిఫై చేసుకుని మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకునేటప్పుడు ఆ అమ్మాయితో ఐడెంటిఫై చేసుకోకండి దయచేసి. ఒక డ్రగ్ పెడ్లిస్ట్ తోటి, ఒక బ్లాక్ మెయిలర్ తోటి, పచ్చి బూతులు మాట్లాడే ఒక అమ్మాయితోటి మన సాటి మహిళ, మన సాటి అమ్మాయిని పొరపాటును కూడా ఐడెంటిఫై చేసుకోకండి. అసలు కాదమ్మా, మీరందరూ మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు, బ్రహ్మాండమైన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు 1% కూడా ఉండరు, 0.01% ఉంటారు. అంటే 150 కోట్ల 0.01% పెద్ద సంఖ్య. బట్ అలాంటి వాళ్ళు ఈ సిస్టమ్ని మిస్యూజ్ చేసుకుంటూ పెట్టే కేసులు
బెదిరింపులు, బ్లాక్మెయిల్స్, ఈ రోజు నడుస్తుంది మన దరిద్రం. ఓకే.